ఎప్పుడైనా చదువు చెప్పడానికి వచ్చిన పంతుల్ని చూసి పిల్లలు భయపడతారు, కానీ ఇక్కడ రివర్స్. చదువు చెప్పడానికి వచ్చిన బడి పంతులు ఆ పిల్లాన్ని చూసి భయపడిపోతున్నాడు. మరి ఈ భయానికి మూలం ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా, తెలుగు భాష తీయదనం. సార్, నా పేరు గంట శశికిరణ రాఘవ సుబ్రహ్మణ్య శశివర్ణ అద్భుతమైనటువంటి ప్రసాద్ అండి. పేరంతా చెప్పారేమిటి? ఆగు తల్లి, నువ్వు ఒక్కదాన్ని. నా క్లోజ్ పడుతుందని. ఓకే ఓకే, నీ తాపత్రయం నీది. అరే, ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని ఇంగ్లీష్ పదాలే, తెలుగు పదాలు ఎక్కడే కనపట్టలేదండి. బస్ స్టాండ్ ఏమిటండి నాకు అర్థం కాదు. బహుళ చక్ర వాహనము ఆగు స్థలము అని పెడితే ఏమైందండి? అరే ఏమిటండి నాకు అర్థం కాదు. రైల్వే స్టేషన్ ఏమిటండి? పాడు కాకపోతే మన దరిద్రం కాకపోతేనేంటి? ధూమశకట వాహనములు ఆగు స్థలములు అని పెడితే ఏమైంది? అన్ని భాషలు మాట్లాడి 60 సంవత్సరాలు బతికే బదులు కేవలం ఒక్క భాష, తెలుగు భాష, ఒక గంట మాట్లాడి చచ్చిపోతే ఎవడికండి? చచ్చిపో. అదే చెప్తున్నానండి, అందుకే తెలుగు భాషని కింద నుంచి పైకి తీసుకురావడానికి కంకణం కట్టుకున్నాను. ఏమిటి? తెలుగు ఉపాధ్యాయుడు కావలేను, రొక్కము ఎంతైనా మంచిదే. పండగ. ఇంతకన్నా అద్భుతమైన అవకాశం మనకేముంటుంది? అనసే, నీకు ఇంకో విషయం చెప్పమంటావా? నీ యొక్క వ్యాఖ్యానము మధురానుభూతిగా, అద్భుతముగా, స్పష్టముగాను, కృత్రిమముగాను ఉంటుంది. ఐఎమ్ సారీ, వాట్ యు సేయింగ్? నీ యాంకరింగ్ సో క్యూట్ అని చెప్తున్నా. థ్యాంక్ యూ. ఇది కదా సార్ మన దౌర్భాగ్యం. ఏమండి, నమస్కారం. మీరు ప్రాపర్ లో ప్రకటన ఇచ్చినారు కదా, ఉపాధ్యాయులు కావాలని నేను వచ్చాను. మీరు తెలుగు మాస్టరేమిట్రా నాకు అర్థం కాదు. తెలుగు ఉపాధ్యాయుడిని, తెలుగు భాషను పైకి తీసుకురావడానికి కంకణం కట్టుకున్న ఏకైక వ్యక్తిని. అర్థమైందా? అగ్రిమెంట్ చేయాలా? నన్ను భరించాలంటే మీకు కావాలి అగ్రిమెంట్. తప్పకుండా చేస్తాను. ఇంతకీ ఆ ప్రముఖ వ్యక్తి నువ్వేనా? మరెవరు? లోపల ఉన్నారు, పంపిస్తారా? పంపించండి. ఏ నేర్పించమా ఏంటి? జట్టు టైం లేట్ అవుతుందేమో, కానీ టైం ఇల్లు లేట్ అవదు. అంటుయా డార్లింగ్, నీ గురించి నేను ఒక కవిత రాజా. నా కోసమే ప్లీజ్ బొమ్మ. రేపు తెచ్చి చదువుతా. ఒరేయ్, దాన్ని కవిత అంటారా ఎవడైనా? దాన్ని ఎవడైనా కవిత అంటాడా? ఎలా ఉందో నీకు చెప్తాను రారా. ఇంతకి నీ భాషను సక్రమ భాషలో పెట్టటకు, బోధించుటకు వచ్చినటువంటి ఉపాధ్యాయుడిని. టీచర్ని. టీచరా? నమస్కారం చెయ్యి అన్నట్లా. కాళ్ళకి దండం పెట్టమంటే నీ కాళ్ళకి నీకు దండం పెట్టమని నా కాళ్ళకి పెట్టమని చెప్పా. రోజు వారి నీ దినచర్య ఏమిటి? అంటే రోజు పొద్దున్న లేవగానే మీరు ఏం ఏడుస్తారండి? పొద్దున్న లేత అంచు చూస్తా. చూపుతో మనసు మెల్లగా చల్లగా. ఆపండి. ఆ తర్వాత ఏమిటి? బ్రష్ చేస్తా. అది చూస్తా. చూపుతో మనసు మెల్లగా చల్లగా. దాని తర్వాత టిఫిన్ చేస్తా. అంచు చూస్తా. చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచా. హలో, ఆపుతారా మీ కొంట చూపులు? చెప్పు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర. చెప్పు. డీప్ గా వెళ్ళాలంటే ముందు నీకు పట్టు కోసం అల్ నేర్పియాలి. దా. ఆ అంటే ఏమిటి? అనసూయనా? కరెక్టే. ఆ అంటే ఏమిటి? ఈ అంటే ఏమిటి? అయ్యో, ఈ
నీకు భాష వక్ర మార్గంలో ఉంది, సక్ర మార్గంలో పెట్టాలంటే నీకు క్లిష్టమైన కష్టమైన పద్యాలు చెప్పాలి. ఇక్కడికి రా. ఉప్పు కప్పు రంగు. ఇంకప్పు రంగు. రంగా రంగెక్కడి నుంచి వచ్చిందిరా? ఒక్క పోలిక నుండు. ఒక్క పాలిక నుండు. చూడ చూడు రుచులు చాట పెట్టు. చూడు చూడే చల్చ. చల్చల్లా చల్చల్లా చల్చల్లే విట్రా, నాకు అర్థం కాదు. విశ్వదాభిరామ వినరవేమా. తేమా వీడికి పాఠాలు చెప్పమని నన్ను పెట్టింది ఇన్ని రోజులు, నాకు అర్థం కాక ఊరికే జీతం ఇస్తారా? చెప్తారా? చెప్తా. నోటికి తిరగని కొన్ని ఉంటాయి చూసావా, తిప్పుతా నీ నాలికి నట్ట తిప్పుతా. లారీలు లారీలు లారీలు. బ్రహ్మ బ్రహ్మ అద్భుతమైనటువంటి కళాకారుని సృష్టించి మీ యొక్క జనకుడు ఎక్కడ? పిలువును. దానా సార్ వీడికండి చదువు చెప్పడానికి నన్ను పెట్టినారు. రండి ఇటు రండి. ఏమిటండి వాడి ఇష్టం వచ్చినట్టు అంతా వాడిష్టం అంటారా? నన్ను పెట్టారు కరెక్టేనండి, వాడు చెప్పింది వింటలేదు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. మీరు అగ్రిమెంట్ చేశారా? తొక్కలో అగ్రిమెంట్లు పొడిచి పొడిచి అవతల పడేస్తాను. ఏమనుకుంటున్నాను నాకు అర్థం కాదు. నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను. ఎవరు ఆపుతారో చూస్తాను. మాట్లాడేది ఫ్యామిలీ ఫ్యామిలీ ఇంతేనారా? ఎలా తెలుగు ఈ స్కిట్ లో ముగ్గురే ఉన్నారని మీరు భ్రమపడకూడదు. లేదు లేదు, మీరు ఉన్నారని మాకు థ్యాంక్ యూ రోజా గారు, గుర్తించినందుకు ధన్యవాదములు. సో చెప్పండి. చాలా ఎంజాయ్ చేశాను అసలు. వాడు ఆ స్టైల్ ఇలా ఇలా అనుకుంటా పాట వేయగానే అసలు టైమింగ్ వాడి ఫేస్ లో. సో ఈ స్కిట్ ద్వారా అయినా అందరూ కూడా తెలుగు నేర్చుకోండి, చదవటం రాయటం మాట్లాడటం. బాగుంది. నాగబాబు గారు బాగుంది. అనసూయ నీ యాక్టింగ్ కూడా బాగుంది. థ్యాంక్ యూ. గుడ్. సార్ థ్యాంక్ యూ. ఎంటర్టైన్. పేరుకే తుమ్మిదండి, ఇప్పుడు వచ్చి ఈ పుష్పం మీద వాలింది లేదు, చచ్చింది లేదు. మొగుడనేవాడే చెయ్యకపోతే ఇంకెవరేస్తారు చెప్పండి? మీరేస్తారా? మీరేస్తారా బాబు గారు? ఎప్పటి నుంచో చూస్తున్నాను. పక్క పక్కన ఉంటారు. దేనికైనా పిలిచారా మీరు? ఓ పిలవలేదనా మీ బాధ? త్వరలో శివరాత్రి వస్తుంది, సతీ సమేతంగా మా ఇంటికి ఉపవాసానికి రండి. ఈ రోజు చూడు మామూలుగా ఉండదు. అబ్బో, ఎవరో చెప్పినట్టు ఎగిరెగి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి. ఏమండి నా కోసం తాజ్ మహల్ కడతారా? ల్యాండ్ రెడీగా ఉంది, నువ్వు ఎప్పుడు పోతావని వెయిటింగ్. చల్లగా మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం ఒక కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏముంటుంది వినండి.